విశ్వాసులకు తండ్రి అబ్రహాం గురించి ఈ నూతన సంవత్సరంలో మాట్లాడాలని చెప్పి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మరి మాట్లాడే ముందు సామెతలు 29:18 వచనాన్ని చదువుకొని వాక్యంలోకి ప్రవేశిద్దాం. సామెతలు 29:18 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారట, ధర్మశాస్త్రం అనుసరించేవారంట ధన్యులంట. ఇక్కడ దేవోక్తి లేని వాళ్ళు ఎవరు, దేవోక్తి ఉన్నవారు ఎవరు అనేది ఒకసారి మనం పరిశీలిస్తే మరి ఈ వాక్యాన్ని గురించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు ఆయన, దేవోక్తి లేని జనులు కట్టుబాటు లేకుండా తిరుగుతున్నారు ప్రభా. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించే తండ్రి ధన్యులు అంటున్నావు నాయన. అవును ప్రభా, మేము దేవోక్తి కలిగి నేను అనుసరించి జీవించే భాగ్యాన్ని ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తూ ఆ అబ్రహాం జీవితం గురించి మాట్లాడడం కోసం ఇష్టపడుతూ ఉన్నాం తండ్రి. అబ్రహాంకు నైనా మీరు మంచి కృపనిచ్చి వర్ధులు చేశారు తండ్రి. అటువంటి కృప మా పిల్లలందరికీ దయచేసి కృపను గ్రహించమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి లైవ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వందనాలు. రమేష్ కలవరి కృప అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నూతన సంవత్సరపు మాటల్ని మనం దీంట్లో పొందుపరుస్తున్నాం. అలాగే కొన్ని పాటలు కూడా రికార్డ్ చేసాం. మరి సత్యవంతుడు అనే ఒక పాట రికార్డ్ చేసిన 26వ సంవత్సరం జనవరి 1వ తేదీ రిలీజ్ చేసాం. ఇంకా 5 పాటలు రిలీజ్గా సిద్ధంగా ఉన్నాయి. మరి అడుగుడు మీకు ఇవ్వబడును. అలాగే మరి మార్పు లేని మానవ, ఉపవాసం, అలాగే నీ కృపయే నా జీవిత ధన్యత, కృపలను పొందొచ్చు. ఈ పాటలు కూడా త్వరలో రికార్డింగ్ చేసి సిద్ధంగా ఉన్నాయి. మరి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ పాటలు కూడా దేవుని యొక్క కృపను బట్టి మరి ఆశీర్వదకరంగా అందరికీ మార్చబడడం కోసం పాటలు విని మరి దేవుని తెలుసుకుని రక్షణ పొందడం కోసం కూడా ప్రార్థనలో మరి ఏకీభవించి జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ కూడా మా యొక్క రమేష్ కల్వరి కృప యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ 26వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ వందనాలు. మరి కల్వరి కృప మిస్సా మినిస్ట్రీస్ రమేష్ కల్వరి కృప యూట్యూబ్ ఛానల్ని కూడా దేవుడు ఆశీర్వదించలాగా ప్రార్థన చేద్దాం. 140,000 మంది వ్యూవర్స్ వచ్చారు. మరి సబ్స్క్రైబర్స్ కూడా 300 లోపుగా వస్తూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు. మరి ఈ దేవుడు మరి మదర్ తెరెసా, తంగిరాల ప్రభాకర్ రావు, కొండ్రు రాణేమ వృద్ధుల ఆశ్రమం కూడా ప్రారంభించబడి ఉంది ఇక్కడ. రేపటి నుంచి అది నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి ప్రభు యొక్క చిత్తమైతే సపోర్ట్ చేసేవారు మరి సోషల్ మీడియా ద్వారా విన్నవారు మదర్ తెరెసా, తంగిరాల ప్రభాకర్ రావు, కొండ్రు రాణేమ వృద్ధుల ఆశ్రమానికి కూడా సహకారం అందించవలసిందిగా ప్రేక్షకులకి మరి సంఘస్థులకి కోరుతా ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా, అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు అంట. అబ్రహాం దేవునికి స్నేహితుడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 7వ వచనం మాట రాయబడ్డది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనం తీయండి. 27 2వ దినవృత్తాంతములు 27 నీ జనులైన ఇశ్రాయేలీయుల నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీయులు 27 మరి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముని దేవునికి స్నేహితుడిగా తెలియజేయబడ్డది. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. కాబట్టి అబ్రహాం గారేమో స్నేహితుడు. దేవుని ఇల్లంతలో నమ్మకమైన వాడు ఎవరంటే మోషే.
దావీదేమో హృదయానుసారుడు. ఇక్కడ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనే మాట ఈ నూతన సంవత్సరం 26వ సంవత్సరంలో తెలియజేసే ముందు మరి అబ్రహాము అనే పేరు పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ మరి రాయబడ్డ మాటలు చదువుతాను. పాత నిబంధన గ్రంథంలో 188 సార్లు రాయబడ్డది, 188. క్రొత్త నిబంధనలో 65 సార్లు రాయబడ్డది, 253 సార్లు బైబిల్ మొత్తం మీద అబ్రహాం గారి పేరు రాయబడ్డది. మొత్తం 66 పుస్తకాల్లో మరి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలలో క్రొత్త నిబంధనలో 65, పాత నిబంధనలో 188 సార్లు, 253 సార్లు అబ్రహాం గారి పేరు వ్రాయబడ్డది. ఈ అబ్రహాం గారు మరి వాళ్ళ తండ్రి పేరు తెరాహు, తండ్రి పేరు తెరాహు, తల్లి పేరు రాయబడలేదు, తెరాహు. ఈ తెరాహు వంశావళి గురించి రాయబడ్డ అంశాల్లో మనం పరిశీలన చేస్తే మరి తెరాహు చూడండి, ఇక్కడ కల్దీన్ అనే ఒక ఊరని పట్టణంలో ఉంటున్నాడు ఈయన. ఈ తెరాహు అనే ఆయన, ఈయనకి 3 కుమారులు ఉన్నారు. ఈ 3 కుమారులు ఎవరయ్యా అంటే అబ్రాము, నాహోరు, హారాను. ఈ 3 కుమారులు అబ్రహాం గారు, నాహోరు గారు, హారాను గారు. సరే, హారాను అనే అతను లోతుని కన్నాడు, కానీ చూడండి చనిపోయాడు. ఇక మిగిలింది ఎవరంటే అబ్రహామును మరి నాహోరు మిగిలారు. ఈ మిగిలితే అబ్రహాం గారు వాళ్ళ నాన్నగారు యొక్క తెరాహును తీసుకొని ఆ కల్దీలు అనే పట్టణం నుంచి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క మాటకు లోబడి మరి ఆయన వివాహం చేసుకుని ఆయన భార్య పేరు శారాయి, అలాగే నాహోరు భార్య పేరు మిల్కా. వీళ్ళిద్దరు అన్నదమ్ములు మ్యారేజ్ చేసుకున్నారు, వివాహం చేసుకొని. అబ్రహాం గారేమో శారాయిని చేసుకున్నారు, మరి నాహోరు గారేమో మిల్కాని వివాహం ఆడారు. వీరు చూడండి, ఇక్కడ ఈ హారాను అనే అతను చనిపోతే అతని కుమారుడి పేరు ఏం పేరు అంటే లోతుని హారాను కన్నాడు. అతని భార్య పేరు రాయబడలేదు పరిశుద్ధ గ్రంథంలో, మరి అంత అవసరం అనిపించలేదేమో. సరే చూడండి, ఇక్కడ శారాయి గొడ్రాలై ఉన్నది, సంతానం లేదు ఆమెకి. శారాయి గొడ్రాలై ఉన్నది, సంతానం లేదు. మరి నాహోరు సంతానం ఉంది, కానీ ఇక్కడ రాయబడలేదు. తర్వాత గ్రంథాల్లో తర్వాత అధ్యాయాల్లో రాయబడ్డది మరి నాహోరు యొక్క సంతానం గురించి. మరి అప్పుడు సందర్భాన్ని బట్టి చెప్తాను. సరే, ఇప్పుడు ఈ తెరాహు తన కుమారుడు అబ్రహాము, తన కుమారుడు హారాను కుమారుడు లోతుని, తన కుమారుడు అబ్రహాము వారి యొక్క శారైన ఆయన కోడలను తీసుకొని కానాడు వెళ్ళడం కోసం కల్దీన్ పట్టణం నుంచి బయలుదేరి వచ్చాడు. ఈ తెరాహు అనే అతను ఏం చేశారంటే మరి అబ్రహాం భార్య అయిన శారాయిని, తర్వాత మరి హారాను కొడుకైన లోతుని తీసుకొని మరి బయలుదేరి ఆ కల్దీలు అనే పట్టణం నుంచి బయలుదేరి కనాను దేశానికి బయలుదేరారు వీళ్ళు. అంటే వీళ్ళతో పాటు బయలుదేరకుండా ఉన్న వ్యక్తి పేరు ఎవరు చెప్పండి? వీళ్ళతో పాటు బయలుదేరకుండా ఆ యొక్క తెరాహు సంతానంలో ఉన్న వ్యక్తులు ఎవరు అమ్మా? నాహోరు భార్య అయిన మిల్కా ఆ కల్దీలు అనే పట్టణంలోనే ఆగారు. ఈ కల్దీలు అనే పట్టణం నుంచి ఊరు నుంచి బయలుదేరింది ఎవరయ్యా అంటే అబ్రాము, శారాయి, మరి హారాను కొడుకైన లోతు, తర్వాత అబ్రాం తండ్రి గారైన తెరాహు బయలుదేరి వీళ్ళు మరి కానాను దేశం వస్తూ ఉన్నారు. కానాను దేశం వస్తూ ఉంటే చూడండి, వాళ్ళు బయలుదేరి హారాను మట్టుకు వచ్చారు, అక్కడ నివసించారు. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారానులో మృతి పొందాడు. ఇక హారాను వచ్చిన తర్వాత 205 సంవత్సరాల వయసులో ఈ తెరాహు చనిపోయాడు. వయసుని బట్టి కావచ్చు, అనారోగ్యంగా బట్టి కావచ్చు, మరి ఏదైనా సరే ఈ తెరాహుని అక్కడ పాతిపెట్టి మరి ఆ యొక్క హారానులో వీళ్ళిద్దరూ అబ్రహాం గారు, లోతు, తర్వాత శారాయి ముగ్గురు బయలుదేరారు. అంటే అబ్రహాం భార్య అయిన శారాయి మరి తమ్ముడు కొడుకైన లోతుని తీసుకొని వీళ్ళు కానాను దేశానికి
బయలుదేరారండి. ఇది అబ్రహాం గారి యొక్క ప్రథమమైన చరిత్ర బైబిల్ గ్రంథంలో ఉన్నది. అబ్రహాం గారి యొక్క వృత్తి ఏంటంటే ప్రధానంగా తన ఒక తోపుడు బండి మీద కానీ ఆ మోత బండి మీద కానీ బొమ్మలు తయారు చేసుకొని అమ్ముకునేవాడంట. దేవుడు బొమ్మలు తయారు చేసుకొని, ఇప్పుడైతే మనం చాలా రోడ్ల పక్కన పెట్టి వస్తారు రకరకాల బొమ్మలు తయారు చేసి దేవుడి బొమ్మల్ని చక్కగా రంగులు వేసి వాటికి అల్లికలు అద్ది నీట్గా పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ బొమ్మ 500 అండి, ఈ బొమ్మ 1000 అండి, ఈ బొమ్మ 300, 100 దాని సైజుని బట్టి రేట్ ఉంటుంది. పెద్ద సైజు అయితే పెద్ద రేట్ ఉంటుంది, కొద్ది సైజు అయితే కొద్ది రేట్ ఉంటుంది. అట్లనే అబ్రహాం గారు కూడా ఈ దేవుడి బొమ్మలు తయారు చేసుకొని మరి ఆయన జీవనం కొనసాగిస్తాను. అంటే మట్టితో తయారు చేసి రంగులు వేసుకొని ఆ గ్రామాల్లోకి వెళ్ళి అమ్ముకొని జీవనం కొనసాగించేవాళ్ళు. సరే, ఆ అబ్రహాం గారు ఒకరోజు తాను ఈ బొమ్మలు తయారు చేసుకొని అమ్ముకొని వస్తూ ఉంటే ఊరు బయట ఒక ఆ బావి దగ్గర మంచినీళ్ళు అవుతూ ఉంటే అక్కడ సత్రం ఉంది. ఆ సత్రంలో కూర్చొని బొమ్మలను అక్కడ పెట్టి ఆ బొమ్మలకి సాష్టాంగ నమస్కారం చేసి ఆ బావిలోకి దిగి మంచినీళ్ళు తాగొచ్చి కాసేపు శాంతిరిన తర్వాత దేవుడు అంటే మాట్లాడుతారు కదా, పలుకుతురు కదా, సమాధానం ఇస్తారు కదా, నాతో ఉన్న దేవులందలారా, ఓ దేవుళ్ళారా, దేవతలు అనబడే వాళ్ళారా, దేవుళ్ళు అనబడే వాళ్ళారా, ఒక్కసారి నాతో మాట్లాడండి అని చెప్పి ఆ సాష్టాంగ నమస్కారం వేసి దండం పెట్టి ప్రార్థన చేస్తున్నానంట అబ్రాం చేస్తామంటే ఒక్క దేవుడైనా మాట్లాడలేదు, ఒక దేవతైనా మాట్లాడలేదు. ఇక ఏంటి పరిస్థితి అని చెప్పి ఇసుకుబుట్టి మధ్యాహ్నం దాకా చేసి ఇసుకుబుట్టి ఆయన లేచి ఒక కర్ర తీసుకొని బెయ్యిన ఆ మట్టి బొమ్మలు మొత్తాన్ని బాధిందంట. మట్టి బొమ్మలు బాధితే ఏమైపోతాయి? పగిలిపోయి మొత్తం మట్టి అయిపోతాయి, కుప్ప అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని యొక్క ప్రకాశమైన వెలుగు యెహోవా ప్రకాశించి అబ్రహాంతో మాట్లాడి, అబ్రహామా ఏమన్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నందుకు స్తోత్రం హల్లెలూయా అని మాట్లాడటానికి దేవుడు స్వరం వినపడతా ఉంటే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, స్తోత్రం హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడాడు అబ్రహాం తోటి. గాడ్ సే దట్ వర్డ్స్ ఫర్ అబ్రహాం. ఏమంటున్నాడంటే, నువ్వు లేచి నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశం నుండి, knew the Lord had said unto Abram, get thee out of thy country and from the kindred and from thy father's house unto a land that I will show thee అన్నాడు. నువ్వు లేచి నీ బంధువుల ఇంట నుండి, నీ యొక్క అవరి దేశం నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెబుతున్నాడు. అప్పుడు దేవుని మాటకు లోబడ్డ వ్యక్తి అబ్రహాం. స్తోత్రం హల్లెలూయా. దేవుని మాటకు లోబడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సభలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దేవుని మాటకు లోబడుతున్నావా? నేను కొన్ని గృహాలకు వెళ్తూ ఉంటే ఆ గృహాల్లో మూఢాత్మ ఉంది. ఏ ఆత్మమా? మూఢాత్మ ఏం చేస్తుంది చెప్పండి? మూఢాత్మ ఏం చేస్తుంది చెప్పండి? ఎవరైనా మీకు తెలిసిన మాటలు కొన్ని మాటలు చెప్పండి. మూఢాత్మ అనేది మూర్ఖుల ఆత్మ. మూర్ఖుల ఆత్మని మూఢాత్మ అంటారు. అంటే ఎడ్డం అంటే తెడ్డం అంటే ఎడ్డం. వ్యతిరేకంగా మాట్లాడు. అయా రా నాయన అంటే నేను రాను పో, చెయ్యరా నాయన అంటే నేను చెయ్యను పో అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడే ఆత్మని మూఢాత్మ అంటారు. అంటే దేవునికి వ్యతిరేకమైన ఆత్మని మూఢాత్మ అంటారు. ఇంకా మీకు చెప్పాలంటే దేవునికి వ్యతిరేకమైన మాట అంటే మరి నేను ప్రార్థన చేయించుకోను, మీ దేవుడు వేరు మా దేవుడు వేరు, మీ మతం వేరు మా మతం వేరు, మీ కులం వేరు మా కులం వేరు, మీరు వేరు మేము వేరు అని చెప్పి వేరుపరిచి మాట్లాడే వాళ్ళని మూఢులు అంటారు. స్తోత్రం హల్లెలూయా. మూఢులు అంటారు. మూఢులు అంటే దేవునికి లోబడినవారు. ఇక్కడ అబ్రాము దేవునికి లోబడి లే, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశము వెళ్ళుము. స్తోత్రం హల్లెలూయా.
మా ఊరు నుంచి ఈ ఊరు నాకు దేవుడు చూపించి వెళ్ళమంటేనే వచ్చాను కానీ లేకపోతే రాలేదు. చాలా చోట్ల దేవుడు నాకు చూపించి పొమ్మన్నాడు, పోదా అనే లోపల అక్కడ వేరే పాస్టర్ వెళ్ళిపోయి ప్రార్థన పెడుతున్నాడు. అమ్మో దేవుని కార్యం జరుగుతున్న జాలే, స్వార్థ లేని ప్రాంతానికి నేను వెళ్ళాలి, స్వార్థ ఉన్న ప్రాంతానికి నేను వెళ్ళేది ఏంటని చెప్పి వెళ్ళడం కూడా మానేశా. ఎందుకంటే మన పునాది స్థిరపరచుకోవాలి. ఫస్ట్ ఇది మినిస్ట్రీ, కల్లూరి కృపా మెస్సియా మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీని స్థిరపరచుకుంటే ఇక్కడ నుంచి అనేకమైన అద్భుత కార్యక్రమాలు జరిపించవచ్చు. ఏంటంటారా? స్వార్థ వెదజల్లటం, సేవకుల సదస్సు కావచ్చు, క్రిస్టియన్ సాంగ్స్ పోటీలు, బైబిల్ వాక్యం పోటీలు, మరి స్వార్థ కోటాలు, ఇంకా ఉపవాస ప్రార్థనలు, ఇంకా స్వచ్ఛత మహాసభలు, ఇంకా పండుగలు, ఉత్సవాలు, దేవునికి అనుకూలమైన మరి వృద్ధులాశ్రమాలు కావచ్చు, అనాథ పిల్లల ఆశ్రమాలు కావచ్చు, ఇంకా అనేకమైన కార్యక్రమాలను దేవుడు ఒక మినిస్ట్రీ నుంచి లేవనెత్తినప్పుడు ఆ మినిస్ట్రీ కనుక స్థిరపడితే అనేక పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. స్థిరత్వం లేకుండా నేను అక్కడ ఒక 2 ఉన్నారు, 3 ఉన్నారు, ఆ ఊళ్ళో సంఘం ఉంది నాకు, ఈ ఊళ్ళో సంఘం ఉంది నాకు అంటే ఏడా సరిగా ఉండదు. ఎప్పుడు కూడా దుప్పి నీటి ఒగరు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఎండమావులను చూసి ఉరుకులు పెట్టకూడదు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు మరి వాక్యం ద్వారా. కొన్ని గ్రామాలు నాకు చూపించి ఉంచాడు, ఆ గ్రామాలు నా కోసం అట్లనే ఉన్నాయి, నేను వెళ్ళాలి, నా బాధ్యత అది. నాకు దేవుడు చూపుతాడు గ్రామాలు అవి, వాటి పేర్లు ఇప్పుడు చెప్పలే కానీ వెళ్తా. అక్కడ సువార్త లేదు, ఆ గ్రామాలకు వెళ్ళి సువార్తని ప్రకటించాలి. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందు. స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా మాటకు లోబడి, నా ఆజ్ఞకు లోబడి నేను చూపించే దేశానికి నువ్వు వెళితే నేను నిన్నేం చేస్తానంటే గొప్ప జనముగా చేస్తాను. ఫస్ట్ మాట ఏంటమ్మా? గొప్ప జనముగా చేస్తాను. గొప్ప జనం అంటే వాట్ ఆర్ ద గ్రేట్ పీపుల్ ఇన్ ద బైబిల్? గొప్ప ప్రజలు అంటే ఇక్కడ అమెరికా దేశం ఉంది, ఇంగ్లాండ్ దేశం ఉంది, కెనడా దేశం ఉంది, ఆస్ట్రేలియా దేశం ఉంది. ఈ దేశాల్లో జర్మనీ దేశం ఉంది, మరి జపాన్ దేశం ఉంది. ఈ దేశాలు యేసు ప్రభువును తెలుసుకున్న దేశాలు. ఈ దేశాల్లో సువార్త అనేది ముందుగా వెళ్ళింది. సువార్త ముందుగా వెళ్ళడం వల్ల దేవుని యొక్క సువార్త ప్రకటించబడతా ఉంది. ఆ ప్రకటించబడే వార్త వెళ్ళడం వల్ల ఆ దేశాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డ టెక్నాలజీ కావచ్చు, మరి దేవుని యొక్క కృపను బట్టి అభివృద్ధిలో కావచ్చు, ఆశీర్వాదంలో కావచ్చు, చదువులో విజ్ఞానంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, అన్నింట్లో ఆ దేశాలు ఆశీర్వదించబడ్డాయి. భారతదేశం నుంచి తూర్పు దేశ విజ్ఞానులు మొట్టమొదట ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి, ఆ యెరూషలేముకి వెళ్ళి, బెత్లెహేముకి వెళ్ళి బ్రహ్మర్షి విశ్వామిత్ర యేసుప్రభుని చూసి ప్రకటించి వచ్చినా కానీ స్వార్థ అనేది లేటుగా వచ్చింది. ఎప్పుడు వచ్చింది భారతదేశానికంటే? ఎవరి ద్వారా వచ్చింది? తోమా ద్వారా వచ్చింది. తోమా కేరళ రాష్ట్రంలో ఓడ వేసుకొని ఆయన ఒక పడవ వేసుకొని వచ్చి అక్కడ మొట్టమొదటి స్వార్థ ప్రకటించి, ఆ తర్వాత తమిళనాడుకి వచ్చి మద్రాసులో ప్రకటించి దేవుని యొక్క పరిచర్యని చేశాడు. కాబట్టి ప్రభు యొక్క వాక్యము ప్రకటించబడతా ఉందంటే వారు తమ ప్రాణాలను అర్పించారు. ఖండాలు దాటి, సముద్రాలు దాటి, ఒక చిన్న పడవేసుకొని ఆహారం లేకపోయినా కానీ వాళ్ళకున్న ఆ జ్ఞానాన్ని బట్టి ఆ గాలం వేసి ఒక చేప పట్టుకొని తీసుకొని పచ్చి చేపలు తిని వచ్చి సేవ చేశారు వాళ్ళు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సువార్త ప్రకటించు వారి పాదములంట పర్వతముల మీద అంట సుందరములయ్యాయి అంట. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తా అంటే అన్నిటిలో, అసలు అభివృద్ధిలో కానీ, ఆశీర్వాదంలో కానీ, విజ్ఞానంలో కానీ, జ్ఞానంలో కానీ అన్నింటిలో చురుగ్గా నిన్ను గొప్ప జనంగా చేస్తాయి. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్న ఒక టీవీ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ కావచ్చు, యాపిల్ ఫోన్ కనిపెట్టింది ఎవరండి? దేవుని బిడ్డ. ప్రతిదీ కూడా క్రిస్టియన్స్ కనిపెట్టారు. బల్బు కావచ్చు, యంత్రం కావచ్చు, మరి ప్రింటింగ్ మెషిన్ కావచ్చు, గ్రహం గుటెన్బర్గ్, తర్వాత గ్రహం బెల్, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని మరి శాస్త్రవేత్తలుగా మారారు.
దేవుడు ఆదాముకి మత్తు ఇచ్చి పక్కటెముకల్లో ఎముక తీసేసాడు అవని మనం ఎందుకు మత్తు కనుక్కోగలిగితే మత్తు కూడా కనుక్కున్నారు. ఓపియం మత్తు కూడా కనుక్కున్నారు. అంటే ప్రభువు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి గొప్ప జన్మగా ఈరోజు క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. మరి 196 దేశాల్లో క్రైస్తవత్వం నడుస్తూ ఉందంటే ప్రపంచంలో అగ్రమతం ఏదంటే మొట్టమొదటి మతం క్రీస్తు మతం. తర్వాతది మిగతా మతాలు, ఆ ముస్లిం కావచ్చు, హిందూ మతం కావచ్చు, బౌద్ధిజం కావచ్చు, ఇంకా ఇతర మతాలు కావచ్చు, జైనిజం కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఎక్కువ మంది ఒక దారిలో నడుస్తున్నారంటే ఆ దారి మంచి దారా చెడ్డదారా? మంచి దారి. ఇప్పుడు దారి పడాలంటే ఎక్కువ మంది నడిస్తే దారి పడుద్ది. మనం వేరే దారిలో నడవడం అవసరంలా, మన పిత్తర్ల పోయిన దారిలో నడిస్తే సరిపోద్ది. మరి ఈ దారి మంచి దారి కాదు, ఇంకో దారి నేను వేస్తా చూడండి నా దారి ఎట్టుండదు అని చెప్పి వేస్తే ఎట్టుండదంటే అది ముళ్ళదారి, కంపదారి, చెడ్డదారి, రహదారి కాదు. కాబట్టి వాళ్ళు తమ జీవితాల్ని మరి ఆ ప్రాణంగా పెట్టి దారపోసి ప్రాణాలు అర్పించి ఆ దారులు వేశారు. స్తోత్రం హల్లెలూయా. స్వార్థ ప్రతిపడటం కోసం మరి వారు తమ ఆస్తులను నమ్మి త్యాగం చేసి అర్పించి సువార్తను వెదజల్లారు. లేకపోతే ఇన్ని దేశాలకు సువార్త రాదు, యేసు ప్రభు గురించి తెలుసుకోరు. కాబట్టి అబ్రహాం కూడా గొప్ప జనముగా చేస్తానంటే విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. స్తోత్రం హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడ్డది. నువ్వు దేవుని నమ్ముతున్నావా? నీకు నీతిగా దేవుడు ఉంటున్నాడా? ఒక్కసారి ఆలోచించండి, ప్రార్థన చేయండి. ప్రభు నీతో మాట్లాడుతుండవు వాక్యం ద్వారా, మరి ఆలోచించుకోండి. ఆ తర్వాత అన్నాడు, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? ఇంకో 2 మాటలు మాట్లాడాడు. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అంటే అతడు యెహోవాను నమ్మాను కనుక అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. ఇక్కడ ఆశీర్వాదం గురించి కూడా నేను ఒక పాట రాశాను. నీకోపోయే నా జీవిత ధన్యతలో అబ్రహామును ఆశీర్వదించి విశ్వాసుల తండ్రిగా మార్చినాడు. స్తోత్రం హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించంట, విశ్వాసుల తండ్రిగా మార్చినంట. నోవాహు కుటుంబం ఆశీర్వదించి లోకాన్ని వారితోటి నింపాడు. కాబట్టి మరి యాకోబును ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చాడు. ప్రభువు ఆశీర్వదిస్తే దాన్ని మూసేవాది ఎవరండి? దాన్ని మూసేసేది ఎవరు? క్లోజ్ చేసేది ఎవరు? ఆశీర్వాదాలు పట్టచాలంత విస్తారమైన ఆశీర్వాదాలు వస్తే దాన్ని మూసివేసేది ఎవరండి? ఆలోచించండి. సాతాను కూడా ఎన్ని కుయుక్తులు పనినా, ఎన్ని వాడు మరి అడ్డంకాలని ఆటంకాలను పెట్టినా కానీ వారు ఏమీ కూడా చేయలేరు. కాబట్టి అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా, దేవుడు ఆశీర్వదిస్తే నరులేమి చేయగలరు? ఎంత గొప్ప మాట అండి. దేవుడు ఆశీర్వదిస్తే నరులేమి వాళ్ళ కుటుంబం చూడండి, వాళ్ళకి పిల్లగాళ్ళు పడుతున్నారు, అందరూ మగ పిల్లగాళ్ళు పడుతున్నారు, వాళ్ళకి పొలం ఉంది, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది అని కుళ్ళుకొని అల్లాడుతూ ఉంటారు. ఒకరిని చూసి ఆడిపోసుకోకూడదు ఎప్పుడు కూడా. ప్రభువా వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, వారితో పాటు అందరికీ అయ్యా నీ చిత్తమైతే మాకు కూడా దయచేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. కానీ నాయన వాళ్ళకి ఇచ్చేవే నాకు ఇయ్యలేదే, నాకు ఇయ్యలేదు, ఈ ప్రార్థన ఉండకూడదు ఎప్పుడు కూడా. పరుల క్షేమం కోసం నీ ప్రార్థన ఉండాలి, యెరూషలేము క్షేమం కోసం నీ ప్రార్థన ఉండాలి, నీ పొరుగువారి ప్రేమించే ప్రార్థన ఉండాలి, నీ ఇరుగువారు రక్షించే ప్రార్థన ఉండాలి. అటువంటి ప్రార్థన నీకు కావాలి. కానీ ఎప్పుడు ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, కలహము వీటితో ప్రార్థన ఉండకూడదు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఇతరులను ప్రేమించు. ప్రభు అందుకే యేసు ప్రభు అన్నారు ఈ మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. దేవుని కృపను బట్టి ఆయన ప్రేమతోటి దేవుని కుమ్మరించడం కోసం ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ఆశీర్వదించి గొప్ప జన్మగా చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. అంటే ఇప్పుడు అబ్రహాము యొక్క పేరు విశ్వాసులకు తండ్రిగా మార్చాడు.
ఇప్పుడు అబ్రహాము రొమ్మున ఒక ఆయన పోయి ఆనుకొని కూర్చొని పరలోక రాజ్యంలో ఎవరాయన చెప్పండి? అబ్రహాము రొమ్మున ఆనుకున్న వ్యక్తి ఎవరు? లాజర్. వెరీ గుడ్, చెప్పాలి ఇక్కడ చూడబాక నాకు వెళ్ళి. లాజర్ అంటే అబ్రహాముకి అంత ధన్యత ఇచ్చాడు. అబ్రహాంకి అంత ధన్యత ఇచ్చాడు. అంటే ప్రభు యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన యొక్క నీతిని బట్టి అబ్రహాముని విశ్వాసుని తండ్రిగా మార్చి, మరి ఈ లోకంలో ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ తండ్రిగా నేను మార్చుతున్నాను, ఆయన నీ రొమ్ములు వచ్చి అనుకొని కూర్చుంటారు నీతో పాటు, నీ యొక్క అన్నలు తమ్ముళ్ళు అని చెప్పి ప్రభు మాట్లాడారు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ధన్యత. నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసి నీవు ఆశీర్వాదముగా నుందువు. స్తోత్రం, హల్లెలూయా. నీ అడుగు నేతిలో పడును, బండ నుండి నూనె కారును. దైవ సేవకులు ఎవరైతే ఏ గృహానికైతే వెళ్ళి అడుగు పెడతారో ఆ గృహాలంట ఆశీర్వదించబడతాయి అంట. ఒకసారి ఆలోచించండి. నువ్వేం పెట్టమాకు, డబ్బులు సేవకుడు వచ్చింది నేను డబ్బులు ఇవ్వలేకపోయాను, లేకపోతే ఇంకా కానుక ఇవ్వలేకపోయాను, లేకపోతే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వలేకపోయాను, మంచినీళ్ళు ఒక గ్లాస్ ఇచ్చి ప్రార్థన చేయించుకో చాలు, అదే నీకు ఆశీర్వాదం. మంచినీళ్ళు కూడా ఇవ్వలేవా ఏంది? ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేదా? చెప్పండి. టీ వద్దు, దానికి షుగర్ కావాలి, పాలు కావాలి, టీ పొడి కావాలి, గ్యాస్ కావాలి, శ్రమ కావాలి. మంచినీళ్ళు అయితే ఏ శ్రమ ఏ తిప్పలు అవసరం లేదు. కాబట్టి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కానీ దేవుడు వెంటనే ఆశీర్వదిస్తున్నాడు. అది దేవుడి యొక్క కృప. అంటే దైవదాసులను చేర్చుకొని అబ్రహాముతో ఒక మాట దేవుడు మాట్లాడి, ఒక శత్రురాజుతో మాట్లాడి, అతడు ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం భార్య సారాన్ని తీసుకుని చెరపట్టుకుని కూర్చుంటే, మరి పిచ్చోడా అతడు ప్రవక్త, అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు అని చెప్పాడు. అప్పుడు వాడి గుండెల్లో పరుగులు వచ్చింది. అది ముందుగా వచ్చినప్పుడు చెప్తాను ఇంకా. మరి కాబట్టి నేను ఈ ఉత్తర సంవత్సరంలో మీకు నోవాహు గురించి, అబ్రహాం గురించి, యేసేపు గురించి, ఇస్సాకు గురించి మరి ఉన్న వాక్యాలని, యెహోషువ గురించి, మోషే గురించి ఉన్న వాక్యాలని బోధించుకుంటూ తర్వాత క్రొత్త నిబంధనల పౌలు గారి గురించి కూడా చెప్తాను. మరి చూడండి, ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించిన వారిని శపించదును. చూసారా? నిన్ను ఆశీర్వదిస్తేనంట ఆశీర్వదిస్తాను, దూషిస్తేనంట శపిస్తాను. అంటే ఆ దోషాలు మొత్తం ఏమైపోతున్నాయంట? వాళ్ళకి వెనక్కపోతున్నాయి అంట. మనకేం కావు, మీరు భయపడబాను. మనల్ని ఆశీర్వదిస్తేనే మనం వాళ్ళ ఆశీర్వాదం పొందుతారు, దూషిస్తే మటుకు వాళ్ళు కూడా దూషణ పొందుతారు. అంటే మనకి వచ్చిన తిట్లు, దండకాలు మొత్తం వాళ్ళకే పోయి వెనక్కి తిరుగుతాయి అంట, రివర్స్ అవుతాయి అంట. రివర్స్ గేర్ అంటారు దాన్ని, రివర్స్ గేర్ వెనక్కి పోతాయి అంట. కాబట్టి మన పరుల యొక్క క్షేమాన్ని చూడాలి. మనం పరుల యొక్క క్షేమాన్ని చూసి వాళ్ళకి ఆశీర్వాదంగా ఉండాలి, ఆశీర్వదించాలి. కానీ ఎప్పుడు ఇతరులను మనం ద్వేషించడం కానీ, దూషించడం కానీ, మరి వాళ్ళని తప్పుగా మాట్లాడటం కానీ చేయకూడదు. నేను ఒక గృహానికి వెళ్ళినప్పుడు నా దేవుని ఆత్మ అంటుంది, వాడు మూఢుడు, వాడికి ప్రార్థన చేయకపో అంటుంది. మళ్ళీ ప్రార్థన కొందరు వెళ్ళిన తర్వాత ఆమెకు అయ్యా ఇక్కడ దాకా వచ్చి పావుగొట్టు మోసం సంవత్సరం రాయ్యా అంటుంది. సర్లే అని చెప్పి మళ్ళీ వెనకపోయా. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చి ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ ఆ పిల్లోడు రావట్లా. మళ్ళీ ఆ పిల్లోడు రాసరికి నేను వాడికి ప్రార్థన చేయను రాండి అని చెప్పి మళ్ళీ వెనకపోయా. మళ్ళీ దొడ్డికాడికి పోయిన మళ్ళీ దేవుడు గద్దించి వెనకపోయి పిలిచి వాడిని గద్దించి ప్రార్థన చేయమని చెప్పిండు. వెంటనే మళ్ళీ వెనకపోయి వాడిని పిలిచి వాడిని గద్దించి ప్రార్థన చేశా. అంటే దేవుణ్ణి వాళ్ళు వద్దనుకున్నా కానీ దేవుడు వాళ్ళని వద్దనుకోవట్లా. ఎందుకంటే అమ్మగారు అంటే వాళ్ళ పితరులు చేసే ప్రార్థనలకు ఆశీర్వాదకరంగా ఉంటుందండి, అందుకనే వాళ్ళకి దేవునికరంగా ఉంటుంది, అందుకే వాళ్ళు జీవిస్తున్నారు, సంవత్సరాలు అధికంగా అవుతుందని చెప్పాను. సామెతలు 9 ప్రకరణలో ఆ మాట రాయబడింది. నీవు జీవించే సంవత్సరంలో అధికంలాగాను దీర్ఘాయుషమంతుడు అవుతావు అంట. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి, మహిమకరంగా ఉండాలి, ధూపంగా ఉండాలి, కంచెగా ఉండాలి, యేసయ్య యొక్క రెక్కల చాటున భద్రంగా నువ్వు భద్రపరిచే బిడ్డగా ఉండాలి. కాబట్టి అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ఆశీర్వదించబడదువు. భూమి యొక్క చూడండి, ఇక్కడ భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాను. స్తోత్రం, హల్లెలూయా. అంటే భూమి యొక్క సమస్త వంశాలు అబ్రాము మూలముగా దీవించబడటం కోసం దేవుడు తీర్మానం చేసుకున్నాడు. అంటే ప్రియులారా, మరి అబ్రహాం గారి యొక్క తండ్రి తెరాహు 205 సంవత్సరాల్లో హారాన్లో పాతిపెట్టబడ్డాడు.
మరి ఆయన ఈ యొక్క కల్దీలనే ఊరు నుంచి కానాను దేశానికి బయలుదేరినప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో ఆయన చూడండి ఇక్కడ అబ్రాము లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రాము హారా నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారైన తన సహోదరుని కుమారుడు లోతును హారాన్లోను తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. చూసారా, అబ్రహాం గారు ఇప్పుడు కానాను దేశం వచ్చాడు. అబ్రహాం గారు ఏ దేశం నుంచి, ఏ పట్టణం నుంచి, ఏ ఊరు నుంచి ఏ దేశానికి వచ్చాడు ఇప్పుడే చెప్పాను. అబ్రహాం గారు ఏ పట్టణం నుంచి, ఏ ఊరు నుంచి ఏ ఊరికి వచ్చాడు? కల్దీలు అనే ఊరు నుంచి కానాను దేశానికి వచ్చాడు. కల్దీలు అనే ఊరు నుంచి కానాను దేశానికి వచ్చాడు. అబ్రహాం గారి యొక్క వయస్సు ఎంత కానాను దేశం వచ్చినప్పుడు? 75 సంవత్సరాలు. అబ్రహాము యొక్క భార్య పేరు ఏం పేరు? శారయి. అబ్రహాం యొక్క తమ్ముడు కుమారుడు పేరు ఏం పేరు? లోతు. అబ్రహాం తండ్రి పేరు ఏం పేరు? తెరాహు. తెరాహు ఎన్ని సంవత్సరాల వయసులో చనిపోయాడు? 205 సంవత్సరాలు. ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? హారానులో. అంటే కానాను దేశంలో రాకుండా కల్దీల దేశంలో ఉన్న అబ్రహాం యొక్క సహోదరుని పేరు, అతని భార్య పేరు చెప్పండి. నాహోరు మిల్కా. వెరీ గుడ్, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీరు ఎప్పుడైతే యొక్క కనాను దేశానికి వచ్చారో లోతుని తీసుకొని మరి వారు అప్పుడు అబ్రాము షెకెమునందరి యొక్క స్థలముకు రాగా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్దకు చేరను. ఇప్పుడు అబ్రహాం గారు ఆ కానాను దేశం కాడికి వచ్చిందంటే మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం కాడికి వచ్చాడు. మోరే ఏంటది? మోరే, ఒరే కాదు, మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ కానాను దేశంలో నివసించారు. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. స్తోత్రం, హల్లెలూయా. ఇక అప్పుడు అబ్రహాం గారికి యేసు ప్రభు వారు ప్రత్యక్షమై ఈ దేశాన్ని నీకు ఇస్తాను నాయనా అని చెప్పాడు. ఏ దేశం ఇస్తానని చెప్పాడు? కానాను దేశం. అబ్రహాం గారు ఎక్కడికి చేరాడు? ఇప్పుడు మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షానికి చేరాడు. అక్కడ దేవుడు మాట్లాడింది అతనితో. మాట్లాడినప్పుడు అంట యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠం కట్టాడు. మేము ప్రార్థన పెట్టుకుంటున్నాం. పిన్ని మీరు కూడా రండి, బాబాయ్ మీరు కూడా రండి, అన్న మీరు కూడా రండి, తమ్ముడు మీరు కూడా రండి, అక్క మీరు కూడా రండి, చెల్లి మీరు కూడా రండి అని చెప్పి ఫోన్ చేసి, ఇప్పుడు ఫోన్లో వచ్చింది కాబట్టి చెప్తాం. అంతకుముందు అయితే కబుర్లు పంపించేవాళ్ళు. ఆ ప్రార్థన పెట్టుకోవటమే బలిపీఠం. స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠం అంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరిచి ప్రార్థన చేయటం. స్తోత్రం, హల్లెలూయా. అంటే మొట్టమొదట అబ్రహాము ప్రార్థన చేసిన ప్రదేశము మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద దేవునికి ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠం అంటే కేవలం పెద్ద బలిపీఠం కట్టి బలు అర్పించడమేం కాదండి, హృదయాన్ని అర్పించడం. సరే, ఆ రోజుల్లో అబ్రహాం ఏదో ఆయనకున్న ఆచార సంప్రదాయాలను బట్టి ఏదన్నా మరి ఒక పశువునో లేకపోతే పక్షినో లేకపోతే ఏదన్నా వధించి ఉండడేమో మనకు తెలియదు. ఆ విషయం గ్రంథంలో రాయబడలేదు, పరిశుద్ధ గ్రంథంలో అంటే ఇప్పుడున్న బలిపీఠం ఏంటంటే నీ హృదయంలో దేవునికి బలిపీఠం కట్టాలి. నీ హృదయమైన దేవాలయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి, ఆరాధించుకోవాలి, మహింపరచుకోవాలి. దేవుణ్ణి తెలుసుకొని నీ తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువా నేను పాపినని చెప్పి గోజాడి అడిగి దేవుణ్ణి అంగీకరించి తెలుసుకొని బలిపీఠం కట్టాలి. ఆనాడు అబ్రహాం బలిపీఠం కట్టారంటే మోరే దగ్గర సింధూర వృక్షం కింద ఎందుకు కట్టాడంటే యెహోవా దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యక్షమయ్యాడు కాబట్టి నీకు ప్రత్యక్షమవుతున్నాడా ఆలోచించు. నేను అన్నా ఈమెగారు ఇలా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తుందా అన్న. లేదండి చేసిందంట రాత్రి మొత్తం, అందుకే ఈ కీడు తప్పిందండి అన్న. నిజమే, స్తోత్రం, హల్లెలూయా. సంతోషపడ్డా. ఎందును బట్టి ఈ కీడు వస్తుందంటే వారి ప్రవర్తన బట్టి.
చెడు హృదయాన్ని బట్టి, చెడు సాంగత్యాన్ని బట్టి. చెడు సాంగత్యం అంట మంచి నడవడికని చెరిపివేస్తుందంట. చెడు సాంగత్యం అంట మంచి నడవడికని ఇప్పుడు బిఏ గారు అమ్మాయి చెల్లి వెంకటరామ గారు అని పోయి కూర్చుంటాడు. వాళ్ళు దేవుడి మాటలు మాట్లాడుకుంటారు. ఈయన కనుక పోయి ఇంటికి పోయి కూర్చోనంటే డమా ఇక అయిపోయినట్టే. అబ్బాయి మేము ఆ క్షేత్రం పోయి వచ్చాం, ఈ క్షేత్రం పోయి వచ్చాం, అది దర్శించుకున్నాం, ఇది దర్శించుకున్నాం, అక్కడ బాగా దర్శనమైంది మాకు, మేము చూసుకొని వచ్చినాము, అక్కడ బాగా మాకు బరే జరిగింది మాకు అని చెప్తూ ఉంటారు. అని ఏనంటాడు. ఇక రాడానికి రోజు అంటే ఈయనకి ఏమైతే ఆ పని? విశ్వాసాన్ని కోల్పోతాడు. మనసు అదే పోతుంది, విశ్వాసాన్ని మిమ్మల్ని బుధవారం, ఆదివారం, శనివారం చర్చకి రమ్మనే కారణం ఎందుకంటే విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని దగ్గర తిరిగి ప్రార్థన చేయడం కోసం, నీలో బలిపెట్ట కట్టబట్టడం కోసం, దేవుని ఆరాధించడం కోసం, మహింపరచడం కోసం రమ్మన్నంత తప్పనిచ్చి వేరే ఉద్దేశం కాదు. స్తోత్రం హల్లెలూయా. ఆయన యొక్క విలువల్ని, సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని కోల్పోకుండా ఆయన మార్గం నడవడం కోసం మందిరానికి ఆహ్వానిస్తున్నాం కానీ వేరే ఉద్దేశము కాదు. ఎందుకంటే చెడు సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది. మీరు చెడు సాంగత్యం పట్టకండి, చెడ్డ సహవాసాలు పట్టకండి, చెడ్డ స్త్రీలతో సహవాసం చేసి చెడ్డ పనులు చేయబాకండి, చెడ్డ పురుషులతో సహవాసం చేసి చెడ్డ పనులు చేయబాకండి. పోరాని ఇంటికి పోతే రారాని మాట వచ్చింది. పోరాని ఇంటికి పోకూడదు, రారాని మాట తెచ్చుకోకూడదు. అయ్యమ్మ స్కూల్కి పోయి వచ్చుద్ది, కాలేజీకి పోయి వచ్చింది, ఇంట్లో ఉండదు, బయటికే రాదమ్మా, పోతే చర్చికి పోద్ది, ఇక అంతేనమ్మా, అమ్మ అంత మంచి పిల్ల, అలాంటి పిల్ల మాకు కావాలని చెప్పి ఎంక్వైరీ చేసి ఎదురు కట్నం వచ్చి తీసుకుని పోయే వాళ్ళు రావు. స్తోత్రం హల్లెలూయా. నీ ప్రవర్తన చూసి, నీ పద్ధతి చూసి, నీ విధానం చూసి, నీ మాట చూసి, నీ తీరు చూసి, నీ యొక్క బాడీ స్ట్రక్చర్ చూసి ఇతరులు కనిపెట్టాలి. అంతేగాని ఆ బాడీ స్ట్రక్చర్లోనే వీడు పెద్ద డెకైడ్గా లాగా ఉన్నాడే, ఈ పిల్ల పెద్ద డెకైడ్ లాగా ఉందే అని చెప్పి అనుకోకూడదు. వాళ్ళ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది యూత్ పాడైపోతున్నారు. ప్రతి బిడ్డ చేతిలో సెల్ ఫోన్ వచ్చింది, వాడు ఏం చూస్తున్నాడో, ఏం చేస్తున్నాడో వాడికి తెలియట్లేదు. మరి కుటుంబాలు పాడైపోతున్నాయి, ఆగమైపోతున్నాయి, అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులు. ఎలా అంటే నేను రాను అంటాడు. వాళ్ళ అనుకుంటాడు, వామ్మో ఈడు ఇంత మాట్లాడుతున్నాడు, నా మాట వినవారా నువ్వు, నేను రానన్నాగా అని అంటాడు. చివరి తల్లిదండ్రులు ఏమవుతుందో తెలుసా, ఈ కనేదేమో ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వచ్చి వచ్చిన తర్వాత, అందుకే చంద్రబాబు నాయుడు అంటాడు ఎంతమంది ఉంటే అంతమంది కనేసేయని అంటాడు. ముందు ఇంకా కంటం అయిపోయి ఆపరేషన్లో కూర్చుంటే వచ్చేవాళ్ళు కనేదేక, వచ్చేవాళ్ళు కనాలేక. కాబట్టి ఈడైనా ఏ అగాయత్యం చేసుకొని సత్రం, మందార సత్రం, లేకపోతే ఉరేసుకొని సత్రం, లేకపోతే ఏదన్నా బావిలో దూకి సత్రం అని చెప్పి ఇలాగ భయం ఉందొక్కడేగా. వాడు చెడు పని చేసినా మంచి పని చేసినా ఆమోదించి వాడికి అయ్యా రారా బాబు అని దండం పెట్టే రోజులు వచ్చినాయి ఇప్పుడు. ఎందుకంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వల్ల, ఒకళ్ళంగా అంటం వల్ల. మేమైతే ఆఖరికైతే ముగ్గురామా, ముగ్గురే నీకు, అట్లా ఎక్కువ మంది పిల్లలకి ఇబ్బంది లేదు. కాబట్టి ఇక మా తరం వచ్చేసరికి, మా పిల్లల తరం వచ్చేసరికి ఇద్దరంగా అన్నాం మేము. ఇంకా ఇప్పుడున్న తరాలు ఒకళ్ళ దారిలో అన్నారు దుంపదేగా, 40 ఎకరం ఆస్తి ఉన్నా, 50 ఎకరం ఆస్తి ఉన్నా ఒకళ్ళతో సర్దుకుందాం అని చెప్పి అన్నారు. మరి ఎవరికి పోగు చేసి పెడతారు వాడు ఏమైనా అయిపోతే? హల్లెలూయా. రక్షింపనే